పెళ్ళికాయలు వచ్చేసింది అక్క. తెలుగువారి పెళ్ళి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. ఎన్నుకుంటే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం. శతమానం భవతి అంటుంది మౌనవాసం. చూడమ్మా, పెళ్లికి ముందు రోజు కాబోయే దంపతులిద్దరూ కలిసి దీపాలు వెలిగించటం మా ఇంటి ఆచారం. మీ ఇద్దరూ కలిసి దీపాలు వెలిగించండి. అలాగే అత్తయ్య. అక్క, అసలు నాకేం అర్థం కావట్లేదక్క. నువ్వేమో పెళ్లికి ముందే మోహిని చస్తుంది అనే నమ్మకంతో ఉన్నావు, వాళ్ళేమో సంతోషంగా పెళ్లి జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నారు. నాకెందుకో నీ నమ్మకమే ఓడిపోద్దేమో అనిపిస్తుందక్క. నువ్వేమో ఆ శంకర్ని నమ్ముకొని ఉన్నావు, ఆ శంకర ఏమో పెళ్లికొచ్చిన అతిథులందరినీ చూస్తున్నాడు తప్ప ఇంతవరకు ఏమీ చేయలేదు. ఇంతకీ దానివల్ల పనవుతుందంటావా అక్క? నాకెందుకో ఆ శంకర్ని చూస్తుంటే అనుమానంగా ఉందక్క. అందుకే ఆ శంకర్ని వదిలేసి మన ప్లాన్లో మనం ఉంటే మంచిదేమో. ఏంటక్క, నేను మాట్లాడుతుంటే ఏ సమాధానం చెప్పకుండా బుసలు కొడుతున్నావేంటి? ఎలా అక్క? అక్క, నువ్వు చంపాల్సింది నన్ను కదే, మోహిని. అక్క, నన్ను రక్షించక్క, లేదంటే ఈ రోజే నాకు ఆఖరి రోజులాగా అనిపిస్తుంది. ఆగు శంకరా. శంకరా, నీ గురించి తెలియక ఇంద్రాణి తప్పుగా మాట్లాడింది. దాని తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. తన మాటలు పట్టించుకోకుండా నీ పని మీద నువ్వుండు. అమ్మయ్యా, బతికించావక్క. చూడు, మనుషులు పగబట్టినా పని మొదలుపెట్టినా మధ్యలోనే వదిలేసే అలవాటుంటుంది. కానీ పాములలా కాదు, తను పగబట్టిన వాళ్ళని చంపేంత వరకు వదిలిపెట్టావు. ఈ శంకరుడి మీద నాకు నమ్మకం ఉంది. అది ఖచ్చితంగా మోహినిని చంపేస్తుంది. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నీ పని చూసుకో. అలాగే అక్క. వెళ్ళు,
జిలేబీ ఏమైంది? వానాకాలంలో అరిచే కప్పలాగా అలా నోరు తెరిచావేంటి? ఒకసారి అటు చూడు పిన్ని. పిన్ని, ఆ శంకరాన్ని చూస్తుంటే ఇప్పుడే మోహినిని కాటు వేసేలా ఉంది. అంటే ఈ రోజే దాని చావు ముహూర్తం అన్నమాట. అవునే. ఏంటి పిన్ని, కాటు వేద్దామా వద్దా అన్నట్టు శంకర్ అలా మొహమాటంగా చూస్తున్నాడేంటి? ఇదే మంచి అవకాశం, కిందికి దిగి కాటు వేయొచ్చు కదా. ఉసే పిచ్చిమొద్దు. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకోలేదా? నిద్రపోతున్న వాళ్ళని పాము కాటు వేయదు, అందుకే దాన్ని మెలకువ కోసం పాము ఎదురు చూస్తుంది. ఓ అలాగా. పిన్ని, అది లేస్తే బాగుండు పిన్ని. ఉండవే, లేవే. పిన్ని, అది కళ్ళు తెరిచింది. సరే, దీని అదృష్టం బాగున్నట్టుంది పిన్ని. ఇప్పుడు కూడా తప్పించుకుంది. ఇప్పుడు తప్పించుకున్నా, చావుని మాత్రం తప్పించుకోలేదు. సరే సరే, ముందుకి నుంచి వెళ్దాం పదా. ఏంటండి, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏంటి వాసు, ఏంటి హడావిడి? వచ్చింది నా ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం హడావుడి లేకపోతే ఎలా? పిన్ని, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ప్రసాద్. నమస్కారం అండి. అమ్మా లక్ష్మి, మెహందీ ఫంక్షన్కి వెళదాం రండి. అలాగేనండి. అమ్మా లక్ష్మి, నా కోడలికి నువ్వే అందంగా మెహందీ పెట్టాలి. చూసేవాళ్ళకి చాలా అందంగా కనిపించాలి. అలాగేనండి. కూర్చోమ్మా.
లేడీస్, మీ మెహందీ ఫంక్షన్లో మా హెల్ప్ అయినా కావాలా? కావాలంటే చెప్పండి, చేసి పెడతాం. చూడండి, మెహందీలో మీ మగవాళ్ళు ఏ హెల్ప్ చెయ్యలేరు. అది మీ వల్ల కాదు. అందుకే మేము పెడుతూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి. సూర్య, వీళ్ళు మన మగవాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నారు. హలో చూడండి, మేమెందులోనూ ఆడవాళ్ళకి తక్కువ కాదు. కావాలంటే మీకంటే అందంగా మెహందీ పెట్టి చూపిస్తాం. అవునా? అవును. సరే, ముందు మా సిరికి మెహందీ పెట్టండి. అప్పుడు మీ మగవాళ్ళ గొప్పతనం ఏంటో మేము చూస్తాం. సూర్య, నువ్వు కానీ. అమ్మో, మనవలు కదా, నువ్వే పెట్టు. బావా నువ్వు రా 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 బావా, పెట్టు. ఏంటి బామర్ది ఇది? నాకు కోను పట్టుకోవడమే సరిగ్గా రాదు. ఇంక నేనెలా పెట్టగలను? నువ్వే కానీ. అమ్మో, మా వల్ల కాదు. ఏంటా గుసగుసలు? ఎవరో ఒకరు ముందుకు రండి. ఎదిగో మా వాసు పెడతాడు, చూడండి. సరే చెయ్యి. అన్నయ్య, నాకు మెహందీ అంటే చాలా ఇష్టం. నువ్వు పిచ్చి పిచ్చిగా పెడితే మళ్ళీ పెట్టుకోవడం కుదరదు. నువ్వేం భయపడకు, నేను మెహందీ సూపర్గా పెడతాను. నువ్వు చేపట్టు. అన్నయ్య, అన్నయ్య, నా చేయి చూసి గోరింటాకు పెట్టు. పెట్టు. అన్నయ్య, అన్నయ్య, ఏంటి? చూడు ఎలా పెట్టావో. హే, బానే ఉంది కదా. హే, అందరూ చూడండి మెహందీ ఎంత బాగుందో. ఇలాగేనా మెహందీ పెట్టేది? ఇదేనా మీ మగవాళ్ళ గొప్పతనం? చూడండి, మెహందీ సరిగా పెట్టనంత మాత్రాన మా మగవాళ్ళని తక్కువ అంచనా వేయకండి. అసలు మా మగవాళ్ళ అవసరం లేకుండా మీరు ఏ పని చేసుకోలేరు. హలో, మీ అవసరం మాకు లేకపోయినా మేము ఎలాగైనా బ్రతకగలం. కానీ మా అవసరం లేకుండా మీరు బ్రతకలేరు. అసలు మా ఆడవాళ్ళ గొప్పతనం ఏంటో అందరికీ తెలియాలని ఉమెన్స్ డే అని మా కోసం ఒక రోజుని సృష్టించారు. మరి జెంట్స్ డే అని మీకోసం ఒక్క రోజైనా సృష్టించారా? అది మా ఆడవాళ్ళ గొప్పతనం. కరెక్ట్ గా చెప్పావు మోహిని. అయిపోయి మోహిని ఏంటి మా వాళ్ళని ఇలా రెచ్చగొట్టింది? ఎంతైనా తెలివైన పిల్ల అనిపించుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? చూడండి లేడీస్, పెళ్లి కాకముందు ఆడవాళ్ళని మిస్ అంటారు, తర్వాత మిస్సెస్ అంటారు. అదే మగవాళ్ళని పెళ్లి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత కూడా మిస్టర్ అని జెంట్లమెన్గా పిలుస్తారు. అది మా మగవాళ్ళ గొప్పతనం అంటే. ఏంటి, ఆడవాళ్ళు గొప్పవాళ్ళ మగవాళ్ళు గొప్పవాళ్ళ అని ఛాలెంజ్ చేసుకుంటున్నట్టున్నారు? చూడండి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు గొప్పవాళ్లే. వాళ్ళకన్నా భార్యాభర్తలు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ మధ్య ఉండే ప్రేమ చాలా గొప్పది. చూడండి, దాంపత్యం అనేది ఒక దీపం లాంటిది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ దీపాన్ని వెలిగిస్తేనే ఆ సంసారం కాంతివంతంగా ఉంటుంది. జీవిత రథానికి ఆడ మగ రెండు చక్రాలు. అందులో ఏ ఒక్కటి లేకపోయినా నడిపించడం చాలా కష్టం.
అందుకే ఇద్దరు ప్రేమ కోసం పోటీ పడాలే తప్ప ఆధిపత్యం కోసం పోటీ పడకూడదు. ఎవరి విషయంలోనైనా పక్కన పెడితే నా విషయంలో భర్త కన్నా భార్య చాలా గొప్పదని భావిస్తాను. ఎందుకంటే పెళ్ళనే బంధానికి కట్టుబడి ఎంతో ప్రేమగా పెంచుకున్న తల్లిదండ్రుల్ని వదిలి మన కోసం తన జీవితాన్ని అర్పించి మన ఇంటికి వచ్చేస్తుంది. మనం కొట్టినా భరిస్తుంది, తిట్టినా భరిస్తుంది. చివరికి మనమేంటో మనకు తెలిసేలా చేసి మన జీవితాన్ని సార్థకం చేస్తుంది. ఈ విషయంలో భార్య చాలా గొప్పదని నేను ఫీల్ అవుతాను. అందుకే నా ప్రాణమైన నా లక్ష్మి ఏ రోజు బాధపడకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నా లక్ష్మి అంటే నాకు అంత ప్రాణం. వావ్, సూపర్, చాలా బాగా చెప్పావు ప్రసాద్. చాలా బాగా చెప్పావు అన్నయ్య. వాసుగారు, మా బావగారు మా అక్క మీదున్న ప్రేమని ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు మోహిని మీద మీకున్న ప్రేమ కూడా అంతే అద్భుతంగా ఉందని మాకు తెలిసేలా చెయ్యాలి. అందుకే మీకు లవ్ పరీక్ష పెడుతున్నాను. లవ్ పరీక్ష? హ, దానికి నేనేం చేయాలి? చెప్తాను కదా. ఇప్పుడు ఈ చేతుల్లో మోహిని చేతులు కూడా ఉన్నాయి. ఆ చేతుల్లో మీరు కనుక్కున్నారంటే మోహిని మీద మీకెంత ప్రేమ ఉందో మా అందరికీ తెలిసిపోతుంది. చూడండి, తన చేతులు నేను చాలాసార్లు చూశాను కాబట్టి తను గుర్తుపట్టడం నాకు పెద్ద కష్టమేం కాదు. తన మీద నాకెంత ప్రేమ ఉందో నా మనసుతో మీ అందరికీ తెలిసేలా చేస్తాను. అందుకే నా కళ్ళకు గంతలు కట్టండి. తర్వాత తన చేతులేవో నేను కనుక్కుంటాను. ఇప్పుడు కనుక్కోండి.